అప్డేట్ చూస్తే వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అడ్డుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 353, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్తో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దివాకర్ ట్రావెల్స్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన జగన్ వైద్యులతో దురుసుగా ప్రవర్తించారు. మృతుల పోస్టు మార్టం రిపోర్టును వైద్యుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైద్యుల విధులకు ఆటంకం, దురుసు ప్రవర్తన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జగన్తో పాటు మరో 10 మందిపై కేసులు నమోదు చేశారు. డెడ్ బాడీస్ని తర్వాత వారికి సంబంధించిన వారిని పరామర్శించేందుకు వచ్చినటువంటి జగన్ గారు, తర్వాత మమ్మల్ని అభివృద్ధి కమిటీలో మమ్మల్ని సభ్యులుగా నియమించినటువంటి మరి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు, కలెక్టర్ గారు అయినటువంటి బాబు గారి మధ్య జరిగిన కాన్వర్సేషను మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందర్భంగా మరి వచ్చిన వారిని చూస్తే చాలా బాధేసింది. వారు కూడా బాధపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన విషయాలన్నింటినీ కూడా గమనించి మరి మాకు వారు హైయర్ అథారిటీ కాబట్టి ఆ జరిగిన దానికి కనీస ధర్మంగా మేము భావిస్తూ పోలీసు వారు అడిగిన వెంటనే మేము కూడా ఫిర్యాదు అందజేయటం జరిగింది.